ఐ థింక్ పక్క సుకుమార్ ఉన్నారు కాబట్టి, అల్లు అర్జున్ ఉన్నారు కాబట్టి ఫ్యాన్స్ అందరూ కూడా ఆబ్వియస్ గా ఎంకరేజ్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ అల్లు అర్జున్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ యాక్టర్. సో తగ్గేదలే, ఎక్సైటెడ్ ఫర్ ద మూవీ అండి, ఎందుకంటే చాలా కొత్తగా ఉంది. ఆల్రెడీ పుష్ప 1 వాజ్ అ బ్లాక్ బస్టర్ అండ్ దెన్ పుష్ప 2 కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ ఫర్ ద మూవీ. అంతే, ఇంకా ఏం చెప్పాలి. అల్లు అర్జున్ ఏదండి చాలా బాగుంటుంది. ఇట్ వాస్ సో న్యూ. హి మెయింటైన్స్ ఇట్ ఆల్ ది టైమ్. తప్పకుండా తప్పకుండా ద ఎక్స్పెక్టేషన్స్ ఆర్ వెరీ హై. సో ఐ థింక్ సుకుమార్ విల్ నెయిల్ ఇట్. సాంగ్స్ ఎలా అనిపించాయి మీకు? చాలా బాగున్నాయి. ఖచ్చితంగా నీళ్ళు కొట్టాల్సిందే, అయినా ఆ ఫైర్ ఆగదు. ఆ ఫైర్ కి బ్యాక్గ్రౌండ్ అల్లు అర్జున్ బ్రాండ్ అది. సో ఇప్పుడు ఆల్రెడీ ప్రీ రిలీజ్ బిజినెస్ 1000 crores దాటేసింది బ్రో. అవును బ్రో. ఇంకెంత ఎక్స్పెక్ట్ చేస్తారు బ్రో మీరు? ఇది చెప్పాం బ్రో, ఒక లెక్కలకైతే ఒక ఫిగర్ ఎండింగ్ లేదు. ఈ బడ్జెట్ కూడా ఫిగర్ ఎండింగ్ లేదు. అయితే ఎంత కలెక్ట్ చేస్తాను అనుకుంటారు? చెప్పలేం బ్రో, మన కుదిరితే ఇంకా కొత్త థియేటర్స్ కూడా వస్తున్నాయి కాబట్టి అప్పట్లోగా ఓపెన్ అయితే ఇంకా కొన్ని కోట్ల మంది చూసే ఛాన్స్ ఉంది. ఆ కోట్ల మంది రూపాయలకి వేసుకున్న కొన్ని కోట్లు అవుతాయి. మనకి లెక్క ప్రకారం కోట్లు కాబట్టి అది ఎన్ని కోట్ల వరకు పోతాయి తెలియదు. డే 1 కలెక్షన్ అయితే ఆల్ పాన్ ఇండియా లెవెల్లో పోతుంది, ఇండియా వైడ్ అండ్ వరల్డ్ వైడ్లో. అండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పరంగా మనం కంపారిజన్ చేసుకుంటే కనుక మొత్తం మన ప్రీవియస్ మూవీస్కి వరల్డ్ వైడ్ మూవీస్కి కంపారిజన్ చేసుకుంటే ఒక రికార్డ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. 100%. ఏం చెప్తామన్నా, బా మస్తు ఉందన్న ఎక్స్పెక్టేషన్. చూస్తున్నా మాత్రం మాకు అసలు దద్దరిల్లిపోయిందన్న. అల్లు అర్జున్ గారు ఒక సీన్స్ చూస్తున్నా మాత్రం ఆ సుట్ట తాగడము, ఆ బీడి తాగడం గెటప్, బా ఆ సినిమా మాత్రం తగ్గేదే లేనట్టుందన్న ఎక్స్పెక్టేషన్. నిజంగా చెప్తున్నా, ముందుగా అల్లు అర్జున్ గారికి ముందు హ్యాట్సాప్ చెప్పాలి, సుకుమార్ గారికి హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే మనకి 2 years నుంచి సినిమా చూపించుకుంటా మనకు ఒక ఎక్స్పెక్టేషన్. ట్రైలర్ చూస్తుంటే మనకి రిజల్ట్ చూస్తుంటే మనకు ఎంతో ఎంజాయ్ అనిపిస్తుంది. ఇది ఒక పెద్ద ఎక్స్పెక్టేషన్ చెప్పొచ్చు. మళ్ళీ మనకు ఒక బాహుబలిది ఎంత ఎక్స్పెక్ట్ చేసామో దాని తగ్గట్టు ఒక లెవెల్ వచ్చింది సినిమా ఎక్స్పెక్టేషన్. మళ్ళీ ఒక రాజమౌళి తర్వాత అంటే మళ్ళీ సుకుమార్ గారు అనిపిస్తుంది ఎక్స్పెక్టేషన్లో. అంతా బాగుందన్న. ఇక్కడ కూడా దేవిశ్రీ ప్రసాద్ తగ్గకుండా మ్యూజిక్ కూడా బాగా కొట్టింది. ఇప్పుడు తమన్ని అంటే దేవిశ్రీ ప్రసాద్ తీసేసి తమన్ని ఇంకా వేరే వాళ్ళని పెడుతున్నాడు కాబట్టి ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ అయితేనే న్యాయం చేయగలుగుతాడు. ఎందుకంటే ఆల్రెడీ దేవిశ్రీ ప్రసాద్ అంటే సుకుమార్ కాంబినేషన్లో ఎన్నో మ్యూజిక్లు కొట్టి బ్లాక్ బాస్టర్ ఇచ్చిండు. అలాంటి ఫస్ట్ పార్ట్ పుష్ప 1 కూడా అంత బ్లాక్ బాస్టర్ ఇచ్చిండు. ఈ సినిమాకి సెకండ్ పార్ట్కి వచ్చినా కూడా అంత పెద్ద బ్లాక్ బాస్టర్ ఇచ్చింది మ్యూజిక్. ఎక్స్పెక్టేషన్ అంతా బాగుంది. ఎక్కడ కూడా డిఎస్పీ తగ్గకుండా మ్యూజిక్ మాత్రం తుమ్ము లేపేసిండు. చాలా బాగుంది. ఇంకోటి చెప్పాలంటే అలా వచ్చిన స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ప్రతిదీ చూసినా మనకి దిమ్మ తిరిగిపోతానా తగ్గేదేలని చూపించేసిన. మళ్ళీ 100% సార్ రావాలి. ఆల్రెడీ వచ్చేసింది ఫస్ట్లో. మళ్ళీ కూడా